ఒకసారి చూసేద్దాం. కెన్ వి హ్యావ్ ది ఏవి ప్లీజ్? నా ఆలోచన ఒక పెద్ద లక్ష్యం. జర్నలిజం అంటే కేవలం వార్తలు చెప్పడం కాదు, నిజాన్ని నిలబెట్టడం, ప్రజల గొంతుగా మారడం. ప్రతి వార్త వెనుక ఒక బాధ్యత ఉంటుంది, ప్రతి కథ వెనుక ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని ఎలాంటి ఒత్తిళ్లకైనా లోను కాకుండా నిబద్ధతతో ప్రజల ముందుకు తీసుకురావాలి అనే లక్ష్యంతో జర్నలిజంలో తన మాస్టర్స్ ని పూర్తి చేసుకుని ప్రొఫెషనల్ గా విలువలతో కూడిన వార్తలను ప్రజలకు అందించాలని ముందుకొచ్చిన యువతి సౌమ్య క్యూటీవీ మీడియా ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదట్లో పరిమిత వనరులు, చిన్న టీంతో ప్రారంభమైన క్యూటీవీ మీడియా ఈ రోజు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న ఒక బలమైన డిజిటల్ మీడియా వేదికగా ముందుకు సాగుతోంది. విలువలతో చేసే జర్నలిజం ఒక సామాజిక బాధ్యత. అందుకే క్యూటీవీ న్యూస్ భక్తి, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అంటూ 5 విభాగాల్లో సమాజానికి సేవలందిస్తోంది. ఈ ప్రయాణంలో ఒక ఆలోచన మాత్రం ఎప్పుడూ సౌమ్య మనసులో ఉండేది. అందరూ పెద్ద నగరాల్లోనే ఎదగాలనుకుంటే మన స్వంత ఊరు, మన జిల్లా, మన శ్రీకాకుళం పరిస్థితి ఏమిటి అని. అదే ఆలోచన ఈ రోజు ఒక సంకల్పంగా మారింది. స్వంత జిల్లాలోనే అవకాశాలను సృష్టించవచ్చు, అక్కడి ప్రతిభను వెలికి తీయవచ్చు, అక్కడి నుండే ప్రపంచానికి చేరవచ్చు అని నిరూపించాలనే తపనతో ఆ అడుగు ముందుకు పడింది. వెనకబడ్డ జిల్లాగా భావించే శ్రీకాకుళం నేలపై ప్రారంభమైన ఈ ప్రయాణం ఈ రోజు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన ప్రాంతాలకు విస్తరించింది. కానీ ఈ విజయం వెనుక ఉన్న ప్రయాణం అంత సులభం కాదు. ఒక మహిళగా, ఒక తల్లిగా, 3 పిల్లల బాధ్యతల మధ్య అనేక అడ్డంకులు, అవమానాలు, సందేహాలు ఎదురైన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు సౌమ్య. డిగ్రీ చదువుతున్నప్పుడే పెళ్లి, చదువు ఆపకుండా కొనసాగించడం, తల్లితనాన్ని, విద్యను, లక్ష్యాన్ని సమతుల్యం చేయడం, సోషల్ వర్క్, జర్నలిజంలో పీజీలు పూర్తి చేసి తన కలలను వాస్తవంగా మార్చుకుంది. క్యూటీవీ మీడియా 3 సంవత్సరాల ఈ ప్రయాణం సవాళ్లతో మొదలై విజయాల వరకు చేరుకుంది. ఈ రోజు జరుగుతున్న క్యూటీవీ మీడియా 3వ వార్షికోత్సవం ఒక వేడుక మాత్రమే కాదు, ఒక సందేశం. శ్రీకాకుళం నుంచే ప్రపంచాన్ని చేరుకోవచ్చు. మాతో పాటు నడిచిన మా టీంకి, ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఒక కొత్త ఆరంభం.